జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రేపటి నుండి 2 రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ నెల 9న టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలవనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రేపటి నుండి 2 రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ నెల 9న టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలవనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఎలక్షన్ కోసం సమాయత్తం ప్రెసిడెంట్ అయితే ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకోవడం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం పార్టీ కార్యాలయం చేరుకున్నారు. ఏదైతే రానున్న రోజుల్లో ఎలక్షన్ సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించే అంశాలపైన ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ సాధించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా ఏదైతే మంగళగిరి కేంద్రంగా కార్యాలయంలోనే ఆయన ఉండాలని కూడా డిసైడ్ తెలుస్తోంది. అనుమతి కుటుంబ సభ్యులను కలవడానికి మాత్రమే వెళ్తారంటూ కంటిన్యూగా ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే నాయకులకు అందుబాటులో ఉంటారంటూ కూడా ముఖ్య సమాచారం అయితే మనకు తెలియవచ్చింది. దీనికి సంబంధించి ఏదైతే మనం చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా జిల్లాల వారీగా వెళ్ళిపోవడం డిసైడ్ చేసిన నాయకుల్ని ఆయన పిలిపించుకోవడం జరిగింది. వారితో పాటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఒక్కో జిల్లా నుంచి కొన్ని నియోజకవర్గాలు ఎంపిక చేసుకుని మరి ఆయన పిలిపించుకుని వారితో అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన సమాలోచన చేస్తూ దిశానిర్దేశం అయితే ఆయన పలు సమస్యలపైన దిశానిర్దేశం అయితే ఆయన చేయడం జరుగుతూ ఉంది. మొత్తం మీద ఏదైతే రానున్న రోజుల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వానికి అయితే స్థాపించే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆయన చేస్తున్నట్టు ఎదుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే మనం చూసినట్లయితే ఓట్ల చేరిక విషయంలో చాలా తప్పిదాలు జరిగినాయంటూ అదేవిధంగా ఒకే ఇంటి నెంబర్ పైన వేలాది ఓట్లను చేర్చారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్న తరుణంలో రేపు 9వ తారీఖున ఎలక్షన్ కమిషన్ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు నారా చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా కలిసి ఆయనకి ఈ విషయాలన్నింటి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లన్నింటినీ కూడా ఎత్తు చూపించే విధంగా కొన్ని ఫైల్స్ అయితే రెడీ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా భద్రత మొత్తం కూడా దారి తప్పిందంటూ ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి విమర్శలు నేను వాటన్నిటికీ పదును పట్టే విధంగా రానున్న రోజుల్లో ముఖ్య నేతలతో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ జిల్లాల పర్యటన కూడా ఉండబోతున్నట్టు కూడా మనకైతే పూర్తి సమాచారం అయితే ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ముఖ్య నేతలందరినీ కూడా ఆయన క్రమ పద్ధతిలో ఎవరైతే ముఖ్యంగా పోటీకి అర్హులు అనుకుంటారో వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు అయితే మొత్తం మీద ఇక్కడి నుంచి మంగళగిరి కేంద్ర కార్యాలయం చేయని నడపనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎక్కడన్నా సంస్థాగతంగా కానివ్వండి జిల్లాల వారీగా కానీ ఎక్కడన్నా ఏమన్నా ఇంకా పోస్టులు ఏమన్నా అంటే పార్టీ పరంగా ఏదైనా వారికి ఇవ్వాల్సినటువంటి పోస్టులు ఏమన్నా జిల్లాల వారీగా ఉంటే కనుక వాటిని కూడా పూర్తిగా కంప్లీట్ చేసేసి వాటన్నిటిని కూడా సమాయత్తం చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. సునీల్, రైట్ సాంబశివరావు, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.